कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ श्रीकांत श्रीकांत श्रीकांत
నేను విన్నది నిజమేనా? స్నేహ భర్తని హత్య చేసిందట. అసలేం జరిగింది శ్రీకాంత్? స్నేహ భర్తని హత్య చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మనకి తెలిసిన న్యూస్ అయినా తప్పై ఉండాలి, లేదంటే హత్య చేయడానికి బలమైన కారణం ఏదైనా ఉండాలి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది శ్రీకాంత్. పాప అక్కడ స్నేహ ఎలా ఉందో ఏమో. స్నేహతో ఎవరైనా మాట్లాడారా? చేసిందంతా చేసి ఇప్పుడు సానుభూతి చూపించడానికి వచ్చావా? ఈ రోజు నా కూతురు జీవితం ఇలా అయిందంటే అందుకు కారణం నువ్వేరా. నేనేం చేశాను అంకుల్? ఏం చేసావా? నా కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి హాయిగా కాపురం చేసుకుంటుంటే తోడి జీవితంలో చిచ్చు పెట్టింది నువ్వు కాదు. అంకుల్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను స్నేహ జీవితంలో చిచ్చు పెట్టానా? శ్రీకాంత్, ఏమంటున్నారో విన్నావా? స్నేహ జీవితంలో నేను చిచ్చు పెట్టాలని చూశానా? నేను ఎలాంటి వాడినో నీకు తెలీదు. తెలుసురా, మన స్నేహాన్ని అడ్డం పెట్టుకుని నా చెల్లెలకి దగ్గర కావడం కోసం నువ్వు వేసిన వెధవేషాలని నాకు తెలుసురా. నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ముందు బయటికి పోరా. ఏమ్రా దిమాగిట్లా ఖరాబ్ అయిన అదిబే? అరే పెళ్లి కాక ముందు స్నేహ స్నేహ అంటే పడ్డావు. ఆమె పెళ్లి చేసుకుని అమెరికా పోతే ఫోన్ చేసి సతాస్తావు. దిమాగిట్లా ఖరాబ్ అయిన అదిబే? ఇంకొకసారి మా మావింట్లో స్నేహాన్ని కాలు పెడితే నీ కాళ్ళు చేతులు ఇలా కొడతా. చూడండి, నేను స్నేహాన్ని ఇష్టపడిన మాట నిజం, పెళ్లి చేసుకోవాలనుకున్న మాట కూడా నిజం. కానీ స్నేహకి ఎప్పుడైతే పెళ్ళైపోయిందో ఆ క్షణంలోనే నా ఆలోచనలన్నీ మారిపోయాయి. ఇప్పుడు స్నేహ జీవితం ఇలా తయారవడానికి నేనే కారణమని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చిచ్చు పెట్టి వెళ్లిపోయిన వాడికి జీవితం ఎలా తగలబడుతుందో అర్థం కాదురా. నువ్వు ఏ రోజైతే నా కూతురుకు ఫోన్ చేసి మాట్లాడావో ఆ రోజు నుంచే నా కూతురు జీవితం నాశనం అవ్వడం మొదలైందిరా. మా జీవితాలు నాశనం చేయడమే నీ ఉద్దేశం ఏమిట్రా? పెళ్ళైన నా కూతురుతో నీకు ఫోన్ ఏమిట్రా? మాట్లాడాల్సిన అవసరం ఏముందిరా? ఏం అవసరం ఉండి మాట్లాడావురా నువ్వు? ఒక్కసారే మాట్లాడాను. పెళ్లి విషయంలో జరిగిన చిన్న తప్పు గురించి అపార్థం చేసుకోవద్దని చెప్పడానికి నేను ఫోన్ చేశాను. కానీ నా మనసులో వేరే దురుద్దేశం లేదు. నీ మనసులో ఏ ఉద్దేశం ఉందో ఎవరికి అక్కర్లేదయ్యా. నువ్వు చేసిన పని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పెళ్ళైపోయిన అమ్మాయికి పాత స్నేహితుడి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఆ సంగతి భర్తకి తెలిస్తే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? మా స్నేహ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పటికే పెళ్లి సీడీలో నువ్వు స్నేహతో చనువుగా ఉండడం చూసి వాళ్ళ ఆయన, అత్తగారు అందరూ అనుమానించారట.
మళ్ళీ నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి వాళ్ళ అనుమానం బలపడింది. దాంతో చిన్న చిన్న గొడవలుగా మొదలై చిలికి చిలికి గాలివానగా మారి ఈ పరిస్థితికి దారితీసింది. అయినా వాంతోటి మాట్లాడింది వదినా, మెల్లగొట్టి బయటికి వెళ్ళగొట్టకుండా. రేయ్, నీకు 2 సెకండ్లు టైం ఇస్తున్నా, మర్యాదగా ఇంట్లోకి బయటికి పో, లేకపోతే నీ బొక్కలు చురచుర చేస్తా. నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటా నువ్వు చెప్పేది? మా స్నేహ జీవితం నాశనం చేసింది సరిపోదా? ఇంకా ఎవరి జీవితం నాశనం చేద్దామని వచ్చావు? పోరా పోరా బయటికి. నేను చెప్పేది శ్రీకాంత్, నేను చెప్పేది శ్రీకాంత్. ఒకసారి ఇటు వచ్చామంటే కాళ్ళు ఎరగొడతావు. వెళ్ళండి, ఎవరి పనులు చూసుకోండి. నడువే, తమాషా చూస్తున్నావు. ఇంకోసారి ఇటు వచ్చామంటే కాళ్ళు ఎరగొడతావు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఏం జరుగుతుందోనని నాకు ఒకటే టెన్షన్ రా. అక్కడ గొడవ ఏం జరగలేదు కదా? నిన్నెవరు ఏం అనలేదు కదా? చెప్పరా, మాట్లాడవేంటి? ఏం జరిగింది? స్నేహ ఇంట్లో వాళ్ళందరూ తిట్టారమ్మా. భాస్కర్ రావు గారు కొట్టారు కూడా. కొట్టారా? ఇలాంటిదేదో జరుగుతుందనే వెళ్ళొద్దని చెప్పాను. నా మాట వినిపించుకున్నావు కాదు. ఇప్పుడేం జరిగిందో చూడు. చివరికి నువ్వు బాధపడాల్సి వచ్చింది. బాధగానే ఉందమ్మా, కానీ వాళ్ళు నన్ను తిట్టినందుకో కొట్టినందుకో కాదమ్మా. స్నేహ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉంది. స్నేహ 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 ఆ స్నేహ గురించి తప్పిస్తే నీకు వేరే ఆలోచనే ఉండదా? ఇప్పటికే దాని గురించి ఆలోచించి ఆలోచించి నీ జీవితం పాడు చేసుకున్నావురా. దాని గురించి ఆలోచిస్తూ మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోనంటున్నావు. అసలు దానివల్లే మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందిరా. ఇక నుంచైనా దాని గురించి ఆలోచించడం మానేరా. ఆలోచించకుండా ఎలా ఉండమంటావమ్మా? నేనే గనక ఏదైనా ఆపదలో ఉండి నా గురించి ఆలోచించొద్దమ్మా అంటే ఆలోచించడం మానేస్తావా? నువ్వు మా కొడుకువిరా, కానీ ఆ స్నేహ నీకేమవుతుంది? దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఒకరి గురించి ఆలోచించడానికి వాళ్ళతో మనకి రక్త సంబంధం ఉందా లేదా అనేది ముఖ్యం కాదమ్మా. వాళ్ళతో మనకి ఎంత అనుబంధం ఉందన్నదే ముఖ్యం. చిన్నప్పటి నుంచి ఒకే చోట కలిసి పెరిగామమ్మా. కలిసి చదువుకున్నాం, కలిసి ఆటలాడుకున్నాం, కలిసే వీధి నాటకాలు ఆడాం. అసలు మీతో నేను గడిపిన సమయం కంటే స్నేహతో గడిపిన సమయమే ఎక్కువ అమ్మా. అలాగే జీవితాంతం కలిసి బతకాలని ఆశపడ్డానమ్మా. కానీ మనం ఆశపడ్డ ప్రతిదీ మనకి దక్కాలని లేదుగా. స్నేహం మీద నాకున్న అభిప్రాయం వేరు, స్నేహకి నా మీద ఉన్న అభిప్రాయం వేరు. అందుకే నన్ను కాదని వెళ్ళిపోయింది. అంత మాత్రాన స్నేహ గురించి ఆలోచించకుండా ఆలోచించి నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టడం తప్పించి నువ్వు సాధించిందేముందిరా? స్నేహ గురించి ఆలోచించే దాంట్లో కనీసం 10వ వంతైనా ఈ తల్లిదండ్రుల గురించి ఆలోచించరా. నీ జీవితం ఏమైపోతుందోనని
రోజు రోజుకి భయం పట్టుకుంటోందిరా. నా జీవితానికి ఏం కాదమ్మా. అనవసరంగా మీరే ఏదేదో ఊహించుకొని భయపడుతున్నారు. సుందరా కాళ సుందరా కాళ. అయినా నేనేమైనా తాగుబోతున్నా తిరుగుబోతున్నా చెడిపోయారని భయపడ్డానికి? ఆపదలో ఉన్న స్నేహిని ఆదుకోవాలనుకోవడమే చెడిపోవడం అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదమ్మా. నువ్వు స్నేహను ఆదుకుంటావా? ఎలారా? నువ్విక్కడుంటే స్నేహ అమెరికాలో ఉంది. మనసు పెట్టి చేస్తే సాధ్యం కాని పనంటూ ఏది ఉండదమ్మా. అయినా స్నేహాన్ని కాపాడడానికి నేను అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే ప్రయత్నిస్తాను. ఎలాగైనా సరే స్నేహాన్ని కాపాడతానమ్మా. శ్రీరామ్ స్నేహకి ఫోన్ చేశాడని తెలిసినందుకే నాన్నగారు శ్రీరామ్ని కొట్టారే. ఆ శ్రీరామ్ ఫోన్ చేయడం వల్లే స్నేహను అనుమానించి అబార్షన్ కూడా చేయించారని తెలిస్తే ఊరుకుంటారా? చంపేస్తారు. అందుకే చెట్టి పరిస్థితుల్లో ఆ విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా అమ్మకి అస్సలు తెలియకూడదు. స్నేహకి అపార్షన్ జరిగిందని అమ్మకి తెలిస్తే అమ్మ ప్రాణాలతో ఉండదు. అందుకని ఇంకొక తప్పు చేస్తావా? ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని. నువ్వు చేస్తున్న తప్పుల్ని సరిదిద్దాలని వచ్చాను. నువ్వు తెలిసి తెలిసి ఇంకొక తప్పు చేస్తున్నావు. నేను ఇంకొక తప్పు చేస్తున్నానా? చేసిందంతా చేసి నేను ఇంకొక తప్పు చేస్తున్నానా అని ఆశ్చర్యపోతున్నావేంటి? స్నేహ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అక్కడ జరిగిన సంగతులన్నీ నీకు చెప్తూనే ఉంది. స్నేహ అక్కగా స్నేహ మేలు కోరుకునేదానివే అయ్యుంటే స్నేహ గురించి అమ్మా నాన్నలకి చెప్పి ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించుండేదానివి. కానీ నువ్వేం చేశావు? స్నేహ గురించి తెలిస్తే ఎక్కడ అమ్మా నాన్నలు బాధపడిపోతారేమోనని నీలోనే దాచుకొని తప్పు చేశావు. ఆ విషయాలన్నీ వాళ్ళకి తెలుసుంటే ఈ రోజు స్నేహకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. స్నేహ జీవితం అలా అయ్యుండేది కాదు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకొక తప్పు చేస్తున్నావు. నేను ఇంకొక తప్పు చేస్తున్నానా? నాకు తెలిసి నేను ఏ తప్పు చెయ్యను. నీకు తెలిసే నువ్వు చేస్తున్నావు. ఏంటిది? స్నేహకి అబార్షన్ అయిన విషయం అమ్మా నాన్నల దగ్గర దాచి మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఆ విషయం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. అందులోనూ అమ్మకి ఈ మధ్య హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆ
ఆ విషయాన్ని విని తట్టుకునే శక్తి ఆ గుండెకి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేనెలా చెప్పగలను? అలా అని నువ్వనుకుంటున్నావు. స్నేహకి అబార్షన్ జరిగిన విషయం నీ ద్వారా కాకుండా మూడో వ్యక్తి ద్వారా తెలిస్తే అప్పుడు అది విని తట్టుకునే శక్తి అమ్మ గుండెకుందా? అందుకని తెలిసి నా నోటితో ఎలా చెప్పగలను? స్నేహ భర్తని చంపింది అన్న వార్త కంటే అబార్షన్ అయిందన్న వార్త పెద్ద ప్రమాదమైన వార్తేం కాదే. ఆ వార్త విని తట్టుకోగలిగిన అమ్మ ఈ వార్త విని తట్టుకోలేదా? పరిస్థితి చూసుకుని అర్థమయ్యేలా చెప్తే తట్టుకోగలుగుతుంది. అబార్షన్తో సహా స్నేహ గురించి నీకు తెలిసిన ఏ చిన్న విషయాన్ని నువ్వు దాచొద్దు. అక్కడ జరిగిన విషయాలన్నీ తెలిస్తేనే అక్కడ పరిస్థితి ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. స్నేహని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇంకా ఆలస్యం చేసి తప్పు చెయ్యొద్దు. చెప్పేయ్ 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 చెప్పేయ్.